వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నంది రామేశ్వరరావు గారు. సో నమస్తే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కింద మనం ఒకసారి పరిశీలించామంటే గత 10-15 సంవత్సరాల నుంచి కేవలం వెస్ట్ జోన్ మాత్రమే బాగా డెవలప్ అయిపోయింది. సో వెస్ట్ జోన్లో ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల సామాన్యులకు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలంటే కొంత అందుబాటు ధరల్లో ఇక్కడ ల్యాండ్స్ అయితే లేవని చెప్పి కూడా బాగా మనం 10-15 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం లుక్ ఈస్ట్ పేరుతోటి ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ చేయడానికి అయితే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నట్టు కూడా కనపడుతుంది. సో అటు సైడ్ ఐటీ కంపెనీస్ కావచ్చు, కొన్ని పరిశ్రమలు అటువైపు కూడా తీసుకొని వస్తే అటు రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ చేయొచ్చు అని కూడా మనకు అనిపిస్తుంది అన్నమాట. సో ఒకవేళ కన్నా ఈస్ట్ సైడ్ కన్నా గవర్నమెంట్ ఫోకస్ చేస్తే మరి వెస్ట్ సైడ్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇది టూ ఎర్లీ టు కామెంట్ లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే వెస్ట్ జోన్ పెరగడానికి కూడా చాలామంది పెరిగింది అంటున్నారు. పెరగడానికి దాదాపు 20 సంవత్సరాలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు 2000 ప్రాంతంలో సైబర్ టవర్స్ 1997-98లో వచ్చింది. అంతవరకు హైటెక్ సిటీ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా ఆ రౌండబుల్కి బిల్డింగ్కి ఉన్న ప్రాముఖ్యత వేరే బిల్డింగ్ దీనికంటే 100 times బెటర్ బిల్డింగ్ వచ్చాయి. బట్ నాకు తెలిసిన విలేజ్ సైడ్ నుండి ఎవరైనా వస్తే ఫస్ట్ అడిగేది రౌండ్ టవర్స్ అంటే అదొక ల్యాండ్ మార్క్ బిల్డింగ్ చేశారు. ఐటీ రంగానికి ఒక ఊపు ఊపిందంటే సైబర్ టవర్స్. దాన్ని బేస్ చేసుకుని చుట్టూ డెవలప్ అయింది. సో వెస్ట్ జోన్ 2024లో ఉన్నాం మనం. అంటే ఆల్మోస్ట్ 20 years ప్లస్ పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. సో డెఫినెట్గా ఇప్పుడు రేట్లు అనేది కొద్దిగా స్టాగ్నేట్ స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఐటెం కూడా ప్రతి ప్లేస్లో కూడా ఒక స్టేజ్ నుండి ఒక స్టేజ్ వరకు బాగా పెరుగుతాయి, అక్కడి నుంచి స్లో అయిపోతుంది. నేను అంతకుముందు కూడా చాలాసార్లు ఇచ్చాను. డెవలప్డ్ సిటీలో బంజారాలు జూబ్లీస్ కొంటే పెద్ద అప్రిషియేషన్ జరగదు. ఇప్పుడు మనం మురళీమోహన్ గారు చాలాసార్లు చెప్పారు, 800 రూపాయలు 750 రూపాయలకి జైబేరి ఎన్క్లేవ్ అని గూగుల్ ఆఫీస్ ఎదురుగా ఒక ప్రాజెక్ట్ చేశారు. జైబేరి ఎన్క్లేవ్ లోనికి ఐ థింక్ అరౌండ్ 20 years బ్యాక్ 750 రూపాయలు 700-800 అమ్మారు. ఈ రోజు అక్కడ 1,50,000 నుండి 2 లక్షలు పర్ గజం నడుస్తుంది. అంటే ఆ 700 రూపాయలు 2 లక్షలు కావడానికి దాదాపు 20 సంవత్సరాలు 2 decades ప్లస్ పెట్టింది, 22-23 సంవత్సరాలు. సో అదే విధమైన గ్రోత్ ప్లాన్ అయితే గవర్నమెంట్కి ఉంది. కొత్త గవర్నమెంట్కి ఎవరైతే ఉన్నారో అంతకుముందున్న గవర్నమెంట్ చాలాసార్లు మాట్లాడుకున్నాం, జోన్ ఫోకస్ చేసి ఒక జోన్ని బాగా హైప్ చేశారు. దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. మా బడాబాబులు, బిజినెస్ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా ల్యాండ్స్ ఉండొచ్చు. ఆ ప్రణాళిక ప్రకారం ఏ గవర్నమెంట్ వచ్చినా మనం జరిగేది ఇదే. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అమరావతి ఏమైంది, ఇప్పుడు వైజాగ్ ఏమైంది, మనం చూస్తాం. భోగపురం ఎయిర్పోర్ట్ రాగానే ఏమవుతుందని. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆ కైండ్ ఆఫ్ జరిగింది. అయితే ఇక మంచి పరిణామం ఏంటంటే రీసెంట్గా మన సీఎం గారు డిక్లేర్ చేస్తే లుక్ ఈస్ట్ తర్వాత నార్త్కి కూడా వస్తారు నాకు తెలిసి. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో సౌత్ అనేది కొద్ది డిస్టర్బ్ అయిందని మనకు తెలిసిన ఫ్యాక్టర్స్. శ్రీశైలం హైవేలో ఒకప్పుడు ఉండాల్సిన హైపు కొద్దిగా కలకలం రేపింది, కొద్ది డిస్టర్బెన్స్ ఉంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన మొదటి నుండి కూడా చెప్పుకొస్తున్నారు, నేను రియల్టర్ని, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉన్నాను, నాకు తెలిసి ఏం చేయాలో అన్నట్టు అది దూరంలోనే ఉన్నారు. సీఎం అవగానే అది చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్ జోన్కి ఫోకస్ ఎందుకు పెట్టారంటే పబ్లిక్ అంతా ఒక దగ్గర క్రౌడ్ అయిపోతుంది. వెస్ట్ జోన్లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు శంకరపల్లి నిన్న చూసాం, శంకరపల్లిలో ఒక ప్రాజెక్ట్లో ప్లాట్లు రీసేల్ ఉంటే 75-80 వేలు పర్ గజం పర్ గజం. వెస్ట్ సైడ్లో శంకరపల్లి కానీ మోకిలా కానీ 70 నుండి 80 వేలు దొరకట్లేదు. ఇప్పుడు నాకు చాలామంది ఎన్ఆర్ఐస్ ఫోన్ చేస్తారు, సార్ నాకు అక్కడే కావాలి, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి బట్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నా కొనుక్కునే స్థితిలో లేరు. అదేవిధంగా ఇప్పుడు మీరు మోకిలే వెళ్ళినా, గండిపేట వెళ్ళినా, ఆ బెల్ట్ పటాన్ చెరువు దగ్గర నుండి ఇవన్నీ చూసుకుంటే చాలా పెరిగిపోయింది. సంగారెడ్డి కూడా పెరిగిపోయింది. సంగారెడ్డి తర్వాత మనం సపరేట్గా మాట్లాడదాం. ఐఐటి కంది ఎక్కడొక్కడ 100 కిలోమీటర్ వరకు కూడా విస్తరించింది. కానీ ఇప్పుడు ఈస్ట్ వల్ల ఏమవుతుందంటే ఆ ట్రాఫిక్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా చూడండి ఫ్లైఓవర్ వేసిన ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. ఒకప్పుడు మనం సికింద్రాబాద్ నుండి జూబ్లీహిల్స్ రావాలంటే 1.5-2 గంటలు పట్టేది ఫ్లైఓవర్స్ లేనప్పుడు. పంజగుట్ట, బేగంపేట్, గ్రీన్లాండ్ ఇవన్నీ ఫ్లైఓవర్స్ వేసిన తర్వాత మీకు హార్డ్లీ 45 minutes లోపు వెళ్ళిపోతున్నాం. అంటే 50% కొంతమంది కింద నుండి వెళ్తున్నారు, కొంతమంది రైట్ నుండి వెళ్తున్నారు, కొంతమంది పై నుండి వెళ్తున్నారు. సో ఒక రోడ్లో వెళ్ళేది డైవర్సిఫై అయింది. అదేవిధంగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా
వెస్ట్ జోన్ అందుబాటులో లేదు, అమాంతంగా రేట్లు పెరిగిపోయాయి కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ టేకెన్ ఎ గుడ్ ఇనిషియేటివ్ బై డెవలపింగ్ ది అదర్ ఏరియాస్ అంటే మీ నార్త్ జోన్ కావచ్చు, ఈస్ట్ జోన్ కావచ్చు. ముందుగా లుక్ ఈస్ట్ అనేది అంటే ప్రతి ఒక్కరు వెస్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అందుకని లుక్ ఈస్ట్ అని పెట్టాడు ఆయన. లుక్ ఈస్ట్ అంటే ఇటువైపు కూడా డెవలప్ అవుతుంది, మీరు రెడీగా అవ్వండి, తయారవ్వండి పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్లు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు డెఫినెట్గా కంపేర్ టు వెస్ట్ జోన్ ఆర్ మన శ్రీశైలం హైవే సౌత్ ఆ రోడ్లతో పోలిస్తే ఈస్ట్ జోన్ అనేది మీరు చూసుకుంటే తార్నాక, ఉప్పల్, చౌటుప్పల్ అటుపక్క పోతుంటే కనుక మీరు మళ్ళీ బీబీనగర్, యాదగిరిగుట్ట, గట్కేశ్వర్, అది వరంగల్ హైవే అని. సో అక్కడ డెఫినెట్గా అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే అంత గ్రోత్ లేదు అక్కడ. గ్రోత్ ఎందుకు లేదంటే ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్ ఒకటి తీసేస్తే ప్రచారంలో మిగతా ఇండస్ట్రీస్ పెద్దగా ఏమి రాలేదు. ఎందుకంటే గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయలేదు. గవర్నమెంట్ కానీ ఒకసారి సెడ్జ్ కానీ డిక్లేర్ చేసి ఇక్కడ ఈ రాయితీలు ఇస్తున్నాం, ఇప్పుడు పొల్లపల్లి SEZ ఉంది, చందనవల్లి SEZ ఉంది, మేకాగూడ ఉంది, రకరకాల ఇండస్ట్రియల్ ఏరియాలు సెడ్జ్లు ఉన్నాయి. అలాగే అదే ప్లాన్ ఇక్కడ చేస్తే కనుక డెఫినెట్గా ఇది కూడా దేనికి హమ్ కిసీసే కంపెనీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఇట్ విల్ బి క్లోజర్ టు ది వెస్ట్ జోన్. అంటే ఇప్పుడు కొనుక్కొని ఇప్పుడు వెస్ట్ జోన్లో 50,000 దొరికేది ఇక్కడ 10,000-15,000 దొరికిపోతుంది. యాదగిరిగుట్టలో టెంపుల్ లేనంత వరకు పెద్ద అసలు పట్టించుకోలేదు. మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన 500 రూపాయలకి 15 సంవత్సరాల క్రితం కొన్నాడు. ఇప్పుడు పెద్ద గ్రోత్ అంటే 2,000-3,000, 500 కాస్త 2,000-3,000 అయింది. కానీ గుడి వచ్చిన తర్వాత కొద్దిగా అయింది. అట్లని వెస్ట్రన్ జోన్ అంత గ్రోత్ రాలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో చెప్తారు, చెప్పిన ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. వీఆర్ హ్యావింగ్ ఏ డౌట్. ఇప్పుడు మనం మేజర్ ప్రాజెక్ట్స్ అనే RRR వారు ఈ సంవత్సరాలు తీసుకున్నారు, ఏది కూడా 6 నెలలు 1 ఇయర్లో అవ్వలేదు. కాబట్టి ఈస్ట్ జోన్ వైపు డెవలప్ చేస్తే కనుక ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ టు ది పబ్లిక్, ఎస్పెషల్లీ లో LIG MIG గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి అందుబాటు ఉన్న స్టేజ్లో ఉంటుంది. అంటే మనం కూడా కొనుక్కోవచ్చు, మనం కూడా మన సొంత ఇంటి కళ నిరాశ కాకుండా దానికి తోడ్పడుతుంది. దాంతోపాటు సెటిలైట్ టౌన్షిప్ అన్నప్పుడు ఆయన మొత్తం ORR RRR మధ్యలో రౌండ్ ది స్టేట్ మాట్లాడుతున్నారు. సో అది శాటిలైట్ టౌన్షిప్ వచ్చినా గ్రోత్ ఉంటుంది. కొద్దిగా ఇండస్ట్రీ నాకు తెలుసు అని చెప్పింది కాబట్టి మెట్రో కూడా కారిడార్ని ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం ఉంది ఆయనకి. ఆల్రెడీ ఇప్పుడు LB నగర్, నోగల్ అక్కడ ఉంది, కానీ ఇంకా ముందుకు కానీ మెట్రో ఎక్స్పాండ్ అయిందంటే ది గ్రోత్ విల్ బి డబుల్. సో మెట్రో ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి సార్? నిజంగా ట్రిపుల్ ప్రాజెక్ట్ కన్నా తొందరగా కానీ కంప్లీట్ అయిపోతే మరి ఈస్ట్ జోన్కి ఎంతవరకు అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్గా RRR అనేది రౌండ్ ది స్టేట్ బెనిఫిట్ అండి. ఎవరికైనా 370 కిలోమీటర్లు 360 కిలోమీటర్ పై మేరకు ఉంది. సో ORR నుంచి 165 కిలోమీటర్లు ఉంది. సో ఈ RRRకి నాకు తెలిసి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది. ఒక 2-3 వేల ఎకరాలు ఆల్రెడీ పూలింగ్ ఉంది, ఇంకా ప్రాసెస్ ఉంది. మేబీ 1-2 నాకు తెలిసి అది కూడా ఒక 5 to 7 ఇయర్స్ అనే దీంట్లో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం 10 ఇయర్స్ అయితే దాదాపు గవర్నమెంట్ ఫోకస్ అయితే దాని మీద షిఫ్ట్ చేయలేదు. కానీ వన్స్ ప్రాజెక్ట్ కన్నా స్టార్ట్ అయితే కంపల్సరీ చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ అయితే పెరుగుతాయి కదా? 100% పెరుగుతాయండి. ఎందుకంటే RRRకి ORRకి RRRకి 3 కిలోమీటర్లు అటు 3 కిలోమీటర్లు ఇటు, ఇట్ ఈస్ నార్మల్లీ కాల్డ్ యాజ్ గ్రోత్ కారిడార్. అంటే ఒకసారి ట్రాఫిక్ స్టార్ట్ అయిందంటే మిగతా అన్ని మీరు డాబాలు, పాన్ షాపులు, హోటల్స్, సినిమా హాల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. నేను ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది కదా, ప్లస్ టైం టేకెన్ ఫర్ ట్రావెల్. ఇప్పుడు ఇంతకుముందు మనకి 120-140 కిలోమీటర్ స్పీడ్ రోడ్సే లేవు. ఇప్పుడు ORR వచ్చిన తర్వాత మనం గవర్నమెంట్ వాళ్ళే చెప్తున్నారు 80 కిలోమీటర్, 100 కిలోమీటర్, 120 కిలోమీటర్. అంటే దానివల్ల ఏమవుతుంది, 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే మనం 1 అవర్ వెళ్ళిపోతున్నాం, అది ఇంకా కొద్దిగా తక్కువ వెళ్తున్నాం. 50 కిలోమీటర్ అంటే ఇంతకుముందు 50 కిలోమీటర్ బస్సు వెళ్ళాలంటే 2 గంటలు పట్టేది, ఇప్పుడు కార్లో వెళ్తే 1/2 అవర్ 40 మినిట్స్లో పట్టేస్తుంది. సో ఇదేంటంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ లుక్ ఈస్ట్ అనే దానికి, సో ఆయన మైండ్లో ఆల్రెడీ ప్రణాళిక ఉంది, DPRs రెడీ అవుతున్నాయి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ అవుతున్నాయి. అది కనుక ఒకసారి రెడీ అయితే కనుక యాక్షన్ ఇప్పుడు వస్తుంది, ప్లాన్ కన్ఫర్మ్ అయింది, మెగా ప్లాన్లో ఉంది, మాస్టర్ ప్లాన్లో ఉందంటే గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఎర్లీ బర్డ్స్ అంటారు, అది ముందు విజనరీ ఉన్నవాళ్ళు దే విల్ బై ఇమీడియట్లీ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ప్రస్తుతానికి వెస్ట్ జోన్తో పోల్చుకుంటే ఈస్ట్ జోన్లో రేట్లు ఎలా ఉన్నాయి? డెఫినెట్గా తక్కువ ఉన్నాయండి, అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇది రైట్ టైం అయినా నిజంగానే ఈస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేస్తే 10-15 సంవత్సరాల్లో అక్కడ వీరన్నట్టు ఈ RRR కంప్లీట్ అయిపోయి అవుతుందండి. ఒక 10 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగా అంటే సామాన్యమైన ప్రజలు ఇప్పుడు వెస్ట్ జోన్లో కొనడానికి వాళ్ళకి అందుబాటు ధరలు అయితే లేవు.
చాలామంది ఫోకస్ అందరూ ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ కొంత ఫోకస్ చేస్తున్నారు. సో వాళ్ళకున్న బడ్జెట్లో ఈస్ట్ అయితే మనకి తక్కువలో అక్కడ ల్యాండ్స్ దొరుకుతాయని చెప్పి కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో మరొక గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫోకస్ చేయడం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఈస్ట్ జోన్లకైనా ఇన్వెస్ట్ చేస్తే మిడిల్ క్లాస్ పీపుల్కి సో 10-15 సంవత్సరాల్లో వీళ్ళకి అనుకున్న స్థాయిలో ఆ రిటర్న్స్ అనేది ఉంటాయా? డెఫినెట్గా ఉంటుందండి. వెస్ట్ జోన్ అంత ఫాస్ట్ ఉండదు. బట్ ఎందుకంటే నాకు మొన్న న్యూస్లో రాగానే నాకు నిన్నటి కాల్స్ మొదలైనాయి. ఇది సార్ ఈస్ట్ జోన్లో పెట్టచ్చా, పెడితే అసలు ఇండస్ట్రీ వస్తుందా, ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది. సో అంటే మన పబ్లిక్ ఎలా ఉన్నారంటే దే విల్ వెయిట్ అండ్ వాచ్. ఏదైనా కొత్తది వస్తుందంటే ఎస్పెషల్లీ మన సౌత్లో దే విల్ ట్రై ఇమీడియట్లీ. ఒకసారి ఇంకా ఇప్పుడు టూ ఎర్లీ టు టెల్. మేబీ ఒక నెల 2 నెలల్లో ఈ ప్లాన్లో వచ్చి ఏమేమి వస్తున్నాయి, ఎక్కడేమి వస్తుంది, మెట్రో ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది, ఇండస్ట్రీ బెల్ట్ ఎక్కడి వరకు రావచ్చు, రోడ్స్ ఎంత విడత పెరుగుతున్నాయి, ఇవన్నీ చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రోత్ కారిడార్. అండ్ ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైసింగ్లో అయితే మిడిల్ క్లాస్ పర్సన్ కెన్ టేక్ ది ఛాన్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ రోడ్ సైడ్ అయితే ఆల్రెడీ కొద్దిగా పెరిగింది, కొద్దిగా ఇన్సైడ్ మెయిన్ రోడ్ అంటే 2, 3, 4, 5 కిలోమీటర్లు వెళ్తే మాత్రం ఈ బెల్ట్ ఈస్ట్ జోన్ బెల్ట్ రైట్ ఫ్రమ్ ఉప్పల్ టు గట్కేశ్వర్ టు బీబీ నగర్ టు యాదగిరిగుట్ట అంతా కూడా మీకు పాజిటివ్ సైన్ ఉన్నది. కొనుక్కునే వాళ్ళు రెడీ చేసి పెట్టుకొని ఒక్కసారి కొద్దిగా వెయిట్ చేసి ఈ ప్లాన్ వస్తుందని చెప్పారు, కానీ ఏం వస్తుంది అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ కనుక వస్తే డెఫినెట్గా నాకు తెలిసి 1-2 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డిక్లేర్ చేస్తారు. ఇండస్ట్రీస్ కొద్దిగా వస్తాయంటే, ఇండస్ట్రీస్ వచ్చాయంటే మీరు బెంగళూరు హైవే కానీ అట్లా ఎక్స్పర్ట్ అంటే బెనిఫిట్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి బాగా. ఆ ఇండస్ట్రీస్ వచ్చాయంటే అన్ని ఎంప్లాయ్మెంట్. ఇండస్ట్రీస్ మీన్స్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ మీన్స్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ మీన్స్ గ్రోత్. సో డెఫినెట్గా ఆ లుక్ ఈస్ట్ అనేది ఇట్ ఈస్ ఏ మంచి ప్రపోజల్ అది. కాదు అది ఎంతవరకు అమలుపరుస్తారు, ఏమొస్తాయి, ఏమేమి కమిట్మెంట్ అవుతారు, వాట్ ఈస్ ది టైం ఫ్రేమ్, ఫేజ్ 1 ఎంత వస్తుంది, ఫేజ్ 2 ఎంత వస్తుంది, దీని మీద మనం కొద్దిగా చర్చించి డిస్కస్ చేయాలి. సో మరి ఈస్ట్లో లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి బెస్ట్ లొకేషన్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? ఇదేనండి ఇప్పుడు ఈస్ట్ కానీ వరంగల్ హైవే కానీ మీరు చూసుకుంటే ఇప్పుడు ఉప్పలు నాగోలు కొనే స్టేజ్లో లేవు. ఆల్రెడీ బాగా ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ కానీ నాగోలు కానీ అన్నీ బాగా పెరిగిపోయి. ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ ఎక్కడంటే ఉప్పల్ తర్వాతనండి. చౌటుప్పల్ ఉంది, దెన్ యూ గో టు ది అటు బీబీ నగర్, గట్కేశ్వర్, యాదగిరిగుట్ట వెళ్తే అది ఆల్మోస్ట్ మీకు 70-80 కిలో. ఇప్పుడు ఇక్కడ మన బెంగళూరు హైవే జడ్చర్ల వరకు ఎట్లా వెళ్ళిందో, ముంబై హైవే బుద్వేల్ జైరాబాద్ ఎట్లా వెళ్ళిందో అక్కడ యాదగిరిగుట్ట దాకా వెళ్తుంది. సో డెఫినెట్గా ఇనీషియల్ ఇప్పుడైతే మీకు గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఉప్పల్ నుండి వెళ్ళేటప్పుడు అంత ఏరియాస్ అన్నీ కన్స్ట్రక్షన్ కానీ అన్నీ లేవు, కొద్దిగా అవుతున్నాయి. కానీ ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఇక రైల్వే స్టేషను, బస్ స్టేషను అన్నీ కూడా హాస్పిటల్స్, స్పెషల్ SEZs వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెచ్ మొత్తం పెరుగుతుంది. వాట్ హ్యాపన్ టు వెస్ట్, దిస్ సేమ్ థింగ్ విల్ బి రిప్లికేటెడ్. ఓన్లీ ఏంటంటే వెస్ట్కి ఇక్కడికి తేడా ఏంటంటే వెస్ట్ IT కారిడార్ ఉంది. ఆ IT కారిడార్ అనేది ఈస్ట్లో మిస్సింగ్ ఉంది. ఆ IT కారిడారా లేదా ఇంకేదైనా ఫార్మా కారిడారా లేదా ఇంకేది కారిడార్ వస్తుంది అనేది ఒకసారి క్లారిటీ వస్తే మాత్రం గ్రోత్ అనేది ఇనీషియల్గా అంత ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాం అంటే వెస్ట్ జోన్లో 4 to 5 yearsలో డబుల్ అవుతుంది అంటున్నాం. అక్కడ మేబీ 7-8 years పట్టవచ్చు. బట్ ఓవర్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 10 years, 12 years ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మెట్రో ఫేజ్ 2 కూడా చాలామంది ఎక్కువ దాని మీద హోప్స్ పెట్టుకున్నారు. ఫేజ్ 2 అసలు మొత్తం ఎన్ని కిలోమీటర్లు, ఏ రూట్ ఎలా ఉంటుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మార్కెట్ కూడా చర్చ నడుస్తుంది. ఫేజ్ 2 అనేది చాలా మంచిదండి. మొత్తం విస్తీర్ణం 70 kilometers పెట్టారు 4. మేజర్గా ఏ ఏరియాస్ ఫోకస్ చేస్తుందంటే JBS టు MGBS వయా చంద్రాయనగుట్ట, జూబ్లీ బస్ స్టేషన్ టు MG బస్ స్టేషన్ వయా చంద్రాయనగుట్ట. అంటే ఇంతవరకు ఆ ఏరియాని ఎవరు ట్యాప్ చేయలేదు. నెక్స్ట్ పటాన్చెరు టు మియాపూర్ టు పటాన్చెరు. నెక్స్ట్ మీకు రాయదుర్గం టు అమెరికన్ కౌన్సిలేట్, నాగోల్ టు శంషాబాద్. ఇవి 4 ఎక్స్పాన్షన్లు. ఇవి కనుక వచ్చాయంటే డెఫినెట్గా గ్రోత్ ఫ్యాక్టర్కి ఇండికేటర్స్. దీస్ ఆల్ ఆర్ గ్రోత్ ఇండికేటర్. మెట్రో, హాస్పిటల్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అంటే గ్రోత్ ఇండికేటర్స్. గ్రోత్ కారిడార్ ఒకసారి అది స్టార్ట్ అయిందంటే మిగతా ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్లో అంటాం ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్. ఒకసారి ఇది స్టార్ట్ అయిందంటే మిగతా అభివృద్ధి ఆటోమేటిక్ జరిగిపోతుంది. అదే మనం చూసాం ఎయిర్పోర్ట్ లేనప్పుడు ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎవరికి తెలియదు. అప్పుడు GVK వాళ్ళు అప్పుడు GMR వాళ్ళు కట్టినప్పుడు ఎయిర్పోర్ట్ అంటే ఎందుకు ఇంత దూరం ఎవరు వెళ్తారు అన్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది 30 minutes బంజారాస్ ఎక్కితే మనం 30-35 minutes వెళ్ళిపోతున్నావు. PVNR ఎక్స్ప్రెస్ హైవే ఎక్కావు అనుకోండి, నేను రెగ్యులర్గా పోతా కాబట్టి బేగంపేటలో ఉన్నప్పుడు 10 నిమిషాలు పట్టేది, 10 నిమిషాలు బాగుంటాయి. ఇప్పుడు 6 గంటలు పడుతుంది. బట్ ఆ బేగంపేట ఎయిర్పోర్ట్కి దానికి
కంపారిజనే లేదు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాక అక్కడ చుట్టుపక్కల ఏరియాలు అన్నీ కూడా బ్యాండ్ బాయ్ అంటే రేట్లు మామూలుగా లేవు. సో ఈ మెట్రో వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్లీ ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే మెట్రో స్టేషన్స్లో ఆల్రెడీ అక్కడ పార్కింగ్లో చూస్తే కనుక వందలు వేలు వెహికల్స్ కనిపిస్తాయి ఏ మెట్రో స్టేషన్కి వెళ్ళినా. అంటే అన్ని వెహికల్స్ రోడ్డు మీద కనిపించవు కదా. ఇప్పుడు ఈ మెట్రో ఇప్పుడు శంషాబాద్ వరకు కానీ లేదా పటాన్చెరు వరకు కానీ లేదా అటు అమెరికన్ ఐటీ కారిడార్ కూడా కొద్ది బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కొద్ది బాధపడేవారు, కొద్దిగా పెంచాడు కాబట్టి దీనివల్ల ఈ 70 కిలోమీటర్స్ వల్ల నాకు తెలిసి 25-30% ట్రాఫిక్ విల్ కట్ డౌన్. అట్ ద సేమ్ టైం ఈకో ఫ్రెండ్లీకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ పొల్యూషన్ ఉండదు కాబట్టి, వెహికల్స్ లేనప్పుడు పొల్యూషన్ ఆటోమేటిక్ తగ్గుతుంది. అండ్ మోర్ ది పబ్లిక్ విల్ బీ హ్యాపీ దట్ వితౌట్ ఎనీ టైర్డ్నెస్. 2 గంటలు బండి నడుపుకొని కారు నడుపుకొని వెళ్ళాలంటే యూ లూజ్ సర్టన్ ఎనర్జీ, క్యాలరీస్ పోతాయి, మీకు ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. ఎనర్జీ లెవెల్స్ పడిపోయామంటే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. సో మనం 2 గంటలు డ్రైవ్ చేసుకొని మళ్ళీ అట్నే 2 గంటలు అంటే మనిషి బాడీని లాస్ట్ టైం కూడా లైఫ్ స్పాన్ ఆఫ్ ది హ్యూమన్ ఇండివిజువల్ విల్ రెడ్యూస్. ఇప్పుడు అది బెనిఫిట్. ఇండైరెక్ట్గా ఈ మెట్రో వాడుకునే వాళ్ళు హాయిగా ఇంకోటి వర్కింగ్ కూడా వైల్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో దే కెన్ వర్క్. మెట్రోలో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసుకొని పనులు చేసుకో. బస్సులో ఉన్నది ఇంతకుముందు కార్లో ఉన్నది జరిగేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మెట్రోలో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ది ఫాలో అప్ జాబ్స్. ఆఫీస్కి వెళ్ళే ముందు 1 గంట, అరగంట, 30 గంట జర్నీ ఉంది కాబట్టి ఆ జర్నీలో పీస్గా వెళ్తున్నారు, పొల్యూషన్ లేకుండా వెళ్తున్నారు, సేఫ్గా వెళ్తున్నారు, ప్లస్ వాళ్ళ వర్క్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా శుభపరిణామాలు. సో మెట్రో ఎక్స్పాన్షన్ వల్ల ఐ థింక్ ఇట్ ఈస్ బెనిఫిటెడ్ నాట్ ఓన్లీ టు ది అండ్ దాని రెవెన్యూ టు ది గవర్నమెంట్. అన్నిటికన్నా మోస్ట్ హైలైట్ ఏంటంటే రెవెన్యూ అంటే డబ్బులు ఆటోమేటిక్ కావాలి గవర్నమెంట్కి. రియల్ ఎస్టేట్లో ఎట్లా డబ్బులు వస్తున్నాయో మెట్రో పెట్టిన తర్వాత అది తెలిసి నేను తక్కువ ట్రావెల్ చేస్తాను, 35, 40, 50 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. బట్ ఆ టికెట్ ఇట్ ఈస్ వర్త్. మీరు ఆల్మోస్ట్ క్యాబ్లో వెళ్తున్నట్టే. క్యాబ్లో వెళ్తే రోడ్డు మీద ట్రాఫిక్ లేట్ అయింది. ఇక్కడ ఎవ్రీ 3-4 minutes 2 minutes ఒక స్టేషన్ ఉంది. అండ్ డెస్టినేషన్ ఈజ్ బీయింగ్ రీచ్ ఇన్ స్పెసిఫైడ్ టైం. వీఆర్ వెరీ క్లియర్. టైమింగ్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ మినిట్ టు మినిట్ మెయింటైన్ చేస్తున్నారు. అది వెరీ ప్లస్ పాయింట్. సరే, ఇప్పటి వరకు రేట్ల విషయం తీసుకున్నామంటే మనం వెస్ట్ జోన్లోనే టాప్లో ఉంది. సో కోకాపేటకి ఆ బ్రాండ్ ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఎకరం 100 కోట్ల రూపాయల దాకా పలుకుతుంది. సో కోకాపేట తర్వాత మనకి బుద్వేల్లో మన ఆక్షన్లో 45 కోట్ల నుంచి 50 కోట్ల దాకా కూడా అక్కడ పలకడం కూడా జరిగింది. సో రాజేంద్ర నగర్ నుంచి బుద్వేల్ మధ్యలో హైకోర్టు కూడా అక్కడికి మార్చబోతున్నారు. దాదాపు 100 ఎకరాల స్థలం అక్కడ ప్రభుత్వం కేటాయించింది. సో నిజంగానే అక్కడికి అన్ని ఈ అనుకున్నట్టు ప్రాజెక్ట్ కింద కంప్లీట్ అయిపోతే సో ఇప్పుడే అందనంత రేట్లో ఉన్నాయి ఆ ప్రాంతంలో. సో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉందా? సో సామాన్యులకైతే అక్కడ అందరూ కొనుక్కోవడం అంత ఈజీ అయితే కాదు. సో అటువైపు ఎలాంటి ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది, కొత్త ప్రాజెక్టులు? సో విల్లా ప్రాజెక్టులు అయితే అటు పక్క బాగా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మనం వింటున్నాం. అవునండి. సో కోర్ట్ అనేది 100 ఎకరాలు అనేది నాట్ ఎ స్మాల్ ప్లేస్. ఎస్, సిటీలో దొరకదు మనకి. బట్ ఇప్పుడు వీళ్ళు 100 ఎకరాలు ఇచ్చారంటే కోర్టు వచ్చినా సరే మిగతా అలైన్డ్ సర్వీసెస్ ఉంటాయి, దానికి కావాల్సిన అదర్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. రకరకాలుగా లాయర్స్ ఉండొచ్చు, స్టాంప్ పెండర్స్ కావచ్చు, ఇంకా అదర్ కోర్టు విషయాలు అన్నీ కూడా. ఇట్స్ ఏ గుడ్ పాయింట్ టు బి టేకెన్. అంటే కోర్ట్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఆ కోర్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ ఏదో ఒక విధంగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఒకటి ఆల్రెడీ అది హైప్లోనే ఉంది ప్రైస్. ఇది వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంకొద్ది పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశాలు అయితే 120% లేవు. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఇన్వెస్ట్ చేసుకున్న అదృష్టం ఉంది. ఎందుకంటే ఇది వస్తుందని ఎవరికి తెలియకుండానే కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇది వస్తుందని తెలిస్తే ఆటోమేటిక్ ఓవర్నైట్ రేట్లు పెరిగిపోతాయి. ఈ సెంట్రల్ ఎలక్షన్ దాకా మీరు చూడండి, ఆల్రెడీ కొంతమంది బిల్డర్స్ పెంచడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ 100-200 పెంచుతున్నారు పర్ యార్డ్ కానీ లేకపోతే పర్ స్క్వేర్ ఫీట్ కానీ. ఒక్కసారి డిపిఆర్ వచ్చి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయినందుకు కొద్దిగా స్లో ఉంటుందండి. ఒకసారి వర్క్ ఎందుకంటే చాలా వరకు ప్రాజెక్ట్ డిక్లేర్ చేసి మనకి అంత ముందులో కూడా కొన్ని మన ఫ్యాబ్ సిటీ కానీ చాలా లేట్ అయినాయి, ఎలక్ట్రానిక్ సిటీ కానీ అంత అనుకున్నంత వేగంగా అవ్వలేదు పనులు. సో ఇప్పుడు డిక్లేర్ చేశారు, డిక్లేర్ చేశాక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి బడ్జెట్ అలొకేట్ చేసి కన్స్ట్రక్షన్ ఒకసారి స్టార్ట్ చేశారంటే అప్పటి మనతో ఫుల్ స్పీడ్లో ఈ లోపల ఇట్స్ అ గుడ్ టైం ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్. అది కోర్ట్ అనేది ఒకసారి స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నాం గవర్నమెంట్. ఇమీడియట్గా మార్చే అవకాశాలు కనిపించట్లేదు. అది బేస్ చేసుకొని పీపుల్ విల్ ఇన్వెస్ట్ అండ్ ఇన్వెస్ట్ చేస్తే ఆల్రెడీ గ్రోత్ కారిడార్లో వచ్చేస్తుంది. అది
డెఫినెట్గా ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది నార్మల్ కామన్ పబ్లిక్. సో అటుపక్క విల్లాస్ అసలు ఏ విధంగా అక్కడ ప్రాజెక్టులు డెవలప్మెంట్ అవుతున్నాయి? సో విల్లాస్ కూడా మనకి అందనంత రేట్లలో ఉన్నాయి. అక్కడ దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అన్నారు. సో ముందు ముందు ఈ రేట్లు పెరిగే అవకాశం ఉంది, కొత్త ప్రాజెక్టులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా చుట్టూ? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే వెస్ట్ జోన్ ప్రకారం చూసుకుంటే మనం బాగా హైలైట్, మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, 2 హైవేలు, ముంబై హైవే, బెంగళూరు హైవే. ఇప్పుడు మీరు చెప్పేది బుద్ధివెల్ ఇవన్నీ కూడా ముంబై హైవే వైపు వస్తాయి మీకు. సో ముంబై హైవే అంటే ఏంటి? మనం స్టార్టింగ్ ఫ్రమ్ గచ్చిబౌలి టు కోకాపేట్, నియోపాలిస్, దాని తర్వాత తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, పటాన్ చెరువు, కంది, ఐఐటి, సంగారెడ్డి, బుద్ధివెల్, జైరాబాద్. దిస్ ఈస్ ది బెల్ట్. జైరాబాద్ అనేసరికి మీకు 100 కిలోమీటర్లు, దాదాపు 90 కిలోమీటర్ల దాకా, 100 కిలోమీటర్. ఇటు మన బెంగళూరు హైవే తర్వాత మాట్లాడుతాం, జడ్చర్ల వరకు ఎట్లా ఉందో ఇది. సో ఇక్కడ నేను లాస్ట్ వీక్ కొన్ని కొత్తగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ జనరల్ వీక్ ఒకసారి వెళ్తుంటాం, మనం మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఏమవుతుంది తెలుసుకొని. అయితే కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూశానండి. సమ్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్. నేను కంపెనీ పేర్లు బ్రాండ్ ప్రమోట్ చేయను నేను, బికాజ్ ఐఎమ్ ఏ న్యూట్రల్ పర్సన్, నాకేంటో ఏ వెంచర్స్ లేవు. సో కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తే చాలా తక్కువ రేట్లో మంచి ఫినిష్ ఇచ్చారు, మంచి గ్రీనరీ కానీ గేటెడ్. ఇప్పుడు ఇండివిజువల్ ప్లాట్ ఎమ్యూనిటీస్ అంటారు, కానీ ఎమ్యూనిటీస్లో 2 రకాలు ఉన్నాయండి. గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలామంది డెవలపర్స్ ఏం చేస్తారు, రోడ్లు, వాటరు, కరెంటు, 1-2 పార్కులు, అది గేటెడ్ కమ్యూనిటీ. అది యాక్చువల్లీ ఫుల్ ఫ్లెడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ కాదు. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏ సిటీ విత్ ఇన్ ద సిటీ, అంటే అక్కడ అన్నీ అందుబాటులో ఉంటారు మనకి. స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, క్లబ్ హౌస్ అవ్వచ్చు, బ్యాంకెట్ హాల్ అవ్వచ్చు, ఇంకా రిక్రియేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, జిమ్నాస్టిక్ కావచ్చు, ఇవన్నీ కలిపితే అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. సో ముంబై హైవేలో డెఫినెట్గా ఈ ఏరియా మనం చెప్పుకున్న ఏరియా రైట్ ఫ్రమ్ గచ్చిబౌలి టు జైరాబాద్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ జంక్. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నాకు తెలిసి అంతకుముందు కానీ నాకు లేటెస్ట్ ప్రైసింగ్ ఏమున్నాయంటే గజం 24-25 వేల నుండి 29-30 వేల వరకు మంచి ఏక్సే బడ్కర్ ఏక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు సంప్రదించవచ్చు. డెఫినెట్గా ఇట్ ఈస్ బెంగళూరు హైవేకి పోలిస్తే ముంబై హైవే ఆల్వేస్ 10-20% ఎక్కువనే ఉన్నాయి రేట్లు. బట్ ఇప్పుడు మీరు రోడ్డు చూసి, మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారో లేదో తెలియదు, మీరు ట్రావెల్ చేస్తే రోడ్డు అంతా ఏదో యాక్టివిటీ జరుగుతూనే ఉంది. ఇంకా బెంగళూరు హైవేలో కొద్ది గ్యాప్స్ ఉన్నాయి, ముంబై హైవేలో గ్యాప్స్ లేవు. అంటే పక్కన టీ సెంటర్, హోటల్, దాబానో, లేకపోతే ఏదో ఒకటి పెట్రోల్ పంప్స్, రోడ్డు మొత్తం మీకు ఎక్కడ కూడా ఖాళీ ఉండదు, రైట్ టు లెఫ్ట్. అంటే దట్ మీన్స్ డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్టెడ్. సో అది ఆల్రెడీ పీక్లో ఉంది. ఇప్పుడు కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే 25 నుండి 30 వేల్లో మంచి ప్రాజెక్ట్ విత్ ఆల్ ఇమ్యూనిటీస్ అండ్ గ్రీనరీ అనేది. నేను చూసింది చాలామంది గ్రీనరీ చేయరు. మీరు ప్లాటింగ్ వెంచర్స్లో చూస్తే కొన్ని ప్రాజెక్ట్స్ చూడబుద్ది కాదు, హాఫ్ హ్యాండెడ్గా వదిలేస్తారు, పూర్తిగా కంప్లీట్ చేయట్లేదు. బట్ పూర్తిగా బ్రాండ్ కొన్ని కంపెనీలు ఉన్నాయి బ్రాండెడ్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు సంప్రదించవచ్చు. అది చూస్తే మనం బయటకు వచ్చేదే లేదు, అక్కడే డీల్ క్లోజ్ చేస్తాం. అలాంటి ప్రాజెక్ట్స్ మార్కెట్లో కడుతున్నారు ఎస్టాబ్లిష్ బిల్డర్స్ వర్ దేర్ ఫర్ లాస్ట్ 30-40 ఇయర్స్. సో 25,000, 27,000, 28,000, 30,000లో అలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. డెఫినెట్గా నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఆల్మోస్ట్ రూల్ ఆఫ్ 7-10, అందులో 5 to 6 ఇయర్స్లో డబుల్ అవుతుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి టైము. అండ్ గ్రోత్ వైజ్ కూడా ఆల్రెడీ డెవలప్డ్ రోడ్, హెచ్ఎండి అప్రూవ్డ్ మొత్తం, హెచ్ఎండిఏ ఉంది. ఇంకొక ముందుకెళ్తే డిటీసీపీ. మీకు ఐ థింక్ సంగారెడ్డి వరకు హెచ్ఎండిలో దీంట్లోనే వచ్చేస్తుంది. తర్వాత డిటీసీపీ వస్తుంది. హెచ్ఎండిఏ కొద్దిగా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా డిటీసీపీ రేట్లు. అంటే సిటీకి 30 నుండి 50-55 కిలోమీటర్ దూరంలో ఏక్ష బడ్కర్ ఏక్ ప్రాజెక్ట్స్, కొన్ని హైవే ఫేసింగ్ ఉన్నాయి, కొన్ని ఇంటర్నల్గా ఉన్నాయి. అండ్ ఆ ప్రాజెక్ట్ ఆ డెవలపర్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అందరూ ఆ కేర్ తీసుకోరు, డబ్బులు కలెక్ట్ చేస్తారు కానీ కంప్లీట్ చేయరు. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ జో దిక్తా హై ఓ బిక్తా హై, ఒకసారి చూసామంటే మనం ఇమీడియట్ కొనగలిగే డెసిషన్ తీసుకోవాలి. కొన్ని ప్రాజెక్ట్ చూస్తే ఒకసారి కస్టమర్ సైట్కి వచ్చి ఐ విల్ గెట్ బ్యాక్ టు అన్నాడంటే 50-70% రాడు బయర్. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో తెలుసు. అందుకే నేను మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని చెప్తాను. సైట్ విజిట్లో జరిగే మ్యాజిక్ ఇంకెక్కడా జరిగింది. కస్టమర్తో మనం పర్సనల్గా 1-to-1 టైం స్పెండ్ చేసే మూమెంట్ సైట్ విజిట్. మనం పికప్ చేసుకొని డ్రాప్ చేసినంత వరకు ఒక 3-4-5 అవర్స్ స్పెండ్ చేస్తాం. అందులో కస్టమర్ తాలూకు అన్ని యాంగిల్స్ మనం స్టడీ చేయాలి.
అంటే అసలు సీరియస్ ఉన్నాడా, జస్ట్ బయ్యారా, లేదా ట్రేడింగ్ జస్ట్ మామూలుగా వచ్చాడా అని మనం అసెస్ చేసుకొని ఆ సైట్ విజిట్లో ఆ నచ్చే సైట్ విజిట్ అంటే ఆయనకి దగ్గరగా రిక్వైర్మెంట్కి దగ్గర ఉన్న చేస్తే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు మినిమం ఒక 150 గజాల ప్లాట్ ఉంది, 25,000 అంటే మీకు 150 ఇంటూ 20 వేసుకున్న 35-40 లక్షలు ఒక ప్లాటు, మంచి ప్లాటు. అండ్ రేపొద్దుట రీసేల్కి అనుకూలంగా ఉండాలి. చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు అక్కడ ఎవరు కూడా 70-80 కిలోమీటర్స్లో ఉండడానికి చూడట్లేదు. ఇవాళ పెట్టేసి 5 years 10 years తర్వాత డబుల్ ట్రిపుల్ అవ్వాలనేది వాళ్ళు 5 years డబుల్, 10 years 4 to 5 times అవుతున్నాయి. ఇంతకుముందు అయ్యేవి ఇప్పుడు కూడా అవుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గేటెడ్, ఎస్పెషల్లీ నాకు ఎన్ఆర్ఐస్ కొద్దిగా హై క్లాస్ ఎండోలు వచ్చిన వాళ్ళు దే ఆస్క్ ఓన్లీ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఇమ్యూనిటీస్. ఆల్ ఇమ్యూనిటీస్ అంటే నేను చెప్పినట్టు దాదాపు 15-20 స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్ ఇవన్నీ కూడా ఉండడానికి రూమ్స్ ఇవన్నీ పెడితే కనుక ఏమవుతుందంటే దేర్ ప్లాట్ ఈజ్ సేఫ్. చాలామంది కబ్జా అనే భయం ఉంది. హైదరాబాద్లో కాదు ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ కొనేసి అట్లా వదిలేస్తే ఎనీబడి కెన్. అంతకుముందు ఒక మినిస్టర్ ఉండేవాడు, అక్కడ ఖాళీ ల్యాండ్ అయితే జెండా పాతిస్తారు. అట్లా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్కి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంది. అంటే ఇప్పుడు నేను కొనేసి అక్కడ ఇప్పుడు అమెరికాలో ఉన్న వెళ్ళలేరు కదా, వాళ్ళు డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇఫ్ ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు వేసుకొని యాక్సెస్ ఎవరు పడితే ఆయన అలౌ చేయకుండా ఉంటే దట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది ఇన్వెస్టర్. ఒక 4-5-6 years ఉండుకొని అమ్మేస్తారు. సో మరి బెంగళూరు హైవే ఎలా ఉంది, గేటెడ్ కమ్యూనిటీ మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి? బెంగళూరు హైవేలో కూడా సో బెంగళూరు హైవేలోనే ఎక్కువ విల్లా ప్రాజెక్టులు కూడా ఎక్కువ అటు సైడే వస్తున్నాయి, ఎందుకంటే సార్ అంటే అఫోర్డబిలిటీ అండి అక్కడ కంపేర్ టు ఇప్పుడు ఇందాక మనం ముంబై హైవే గురించి మాట. బెంగళూరు హైవేలో మీకు చెప్పాను, మీరు చూసుకుంటే కనుక శంషాబాద్ వరకు ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిన డెవలప్మెంట్స్. అవును. శంషాబాద్ తర్వాత ఏమొస్తుంది మనకి కొత్తూరు తర్వాత నందిగాం తర్వాత షాద్ నగర్ తర్వాత బాలానగర్ తర్వాత జడ్చర్ల అండ్ సో ఆన్. సో ఇది చూసుకుంటే కొత్తూరు ఇస్ ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఇస్ ఇండస్ట్రియల్ ఏరియా, మేకాగూడ ఇస్ ఇండస్ట్రియల్ ఏరియా, పోలేపల్లి SEZ, చందన్వల్లి, ఇటు మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుంది, మనసానపల్లి అని. సో ఈ ఇండస్ట్రీ వల్ల నాకు తెలిసి 1.5 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది బెంగళూరు హైవే. ఒక్కసారి 1.5 lakhs ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే యూ కెన్ ఇమాజిన్ ఎన్ని లక్షలు, ఒక 7-8 లక్షలు వచ్చేస్తారు. 1.5 వేసుకున్నా 7-8 లక్షలు పబ్లిక్ ఉన్నది స్టార్టెడ్ లివింగ్ అంటే అన్నీ కావాలి అక్కడ. అండ్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ నేను 100 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ, 50 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ చూశాను. ఎమ్యూనిటీస్ పెట్టిందే పేరు, లేని ఎమ్యూనిటీ అంటూ లేదు అక్కడ. టోటల్ ఎమ్యూనిటీస్తో పాటు ఇచ్చే ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమీ ఇవ్వకుండా ఇస్తే రేటు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎమ్యూనిటీస్ ఇచ్చే ప్రాజెక్టుకి లేనికి ఒక 4-5 వేలు per square yard తేడా ఉంటుంది. ఇట్ బెటర్ యూ గో ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్. ఎమ్యూనిటీస్ ఉన్న దగ్గర తీసుకుంటే రేపు కొనేవాడికి ఆ ఇంటెన్షన్ ఎలా ఉంటుందో తెలియదు. మీరు ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రీసేల్ వాల్యూ చూసుకోవాలి ప్లాట్కి ఎప్పుడు కూడా. రీసేల్ చూసుకుంటేనే మీకు బెనిఫిట్, లేదా రీసేల్ లేదంటే యూఆర్ అవుట్. ఎందుకంటే కనీసం నాకు ఆ మినిమం రిటర్న్ ఇయర్కి మనం 18-20% చూస్తున్నాం గత 10 సంవత్సరాల గ్రోత్. నెక్స్ట్ 5-10 years కూడా బేఫికర్గా, అందులో డౌట్ లేకుండా. బెంగళూరు హైవేలో ఓపెన్ ప్లాట్స్ రేట్లు ఎలా ఉన్నాయి? బెంగళూరు హైవేలో అదే నేను చెప్పాను కదా, నాన్ గేటెడ్ కమ్యూనిటీస్. నాన్ గేటెడ్ కమ్యూనిటీస్లో మీకు ఈ కొత్తూరు షాద్నగర్ రేంజ్లో ఒక 5 kilometers అటు, ఒక 5 kilometers ఇటు చూసుకుంటే కనుక 10,000 నుండి 20-25,000 దాకా ఉన్నాయి DTPs. అదే రోడ్ ఫేసింగ్ అంటే 25,000 నుండి 30,000 దాకా ఉన్నాయి. సో 20-30 దొరుకుతున్నాయి బ్యాంగ్ ఆన్ మెయిన్ హైవే ఫేసింగ్. అదే కొద్దిగా మెయిన్ రోడ్ నుండి లోనికి వెళ్తే మీకు 10 నుండి 8,000 నుండి 10, 12, 15 ఒక మెయిన్ రోడ్ నుండి 3-4-5 kilometers వెళ్తే కానీ. ఇప్పుడు మేకాగూడ అన్న దగ్గర మీకు MSN ఫార్మా, నాట్కో ఫార్మా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ ఉన్నాయి. ఆ కంపెనీస్ వల్ల ఏమవుతుంది ఎంప్లాయ్మెంట్. నేను మొన్న వెళ్ళి చూస్తే నాట్కో ఫార్మా 40 acres 45 acresలో ఉంది. ప్రాజెక్ట్ చుట్టూ వెహికల్స్ పార్కింగ్, 100 vehicles, కార్లు, 2-wheelers. ఇది మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లేట్ ఉంటుంది అట్లా అయిపోయింది అనమాట. అంటే అంత పార్కింగ్ ఉందంటే ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ, నాకు ఒక్క కంపెనీలోనే 5-6 వేల ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో ఓవరాల్ ఇండస్ట్రీ కనుక డెవలప్ అయితే కనుక 1.4 to 1.5 lakhs ఎంప్లాయ్మెంట్ ఈజ్ అష్యూర్డ్ ఇన్ నెక్స్ట్ మేబీ 3-4 years. సో అదే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే 25 నుండి స్టార్ట్ అయ్యి 30-35 దాకా, 25 to 30. ఇక్కడ నుంచి నేను 15 to 20 అన్నా, లేదా 25. సో గేటెడ్ కమ్యూనిటీస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్, హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్, లేదా 1-2 kilometers లోనికి మీకు ఈజీగా దొరికిపోతున్నాయి. సో ఆ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక లుక్ ఉంటుంది. DTCP విత్ రేరా ఆర్ HMDA విత్ రేరా.
బ్రహ్మాండమైన ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేబీ ఫ్రమ్ యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, సౌదీ, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సింగపూర్. ఆన్ అన్ యావరేజ్ నాకు 8 to 10 కాల్స్ అవుట్ సైడ్ ది కంట్రీ వస్తాయి. అందులో 10కి 3-4 గేటెడ్ కమ్యూనిటీస్ అడుగుతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళకి ప్లాట్ వేరే వాళ్ళు ఆక్యుపై చేయకూడదనే సెంటిమెంట్తో వెళ్తున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా దెబ్బతిని ఉన్నారు. కొన్ని నాన్ ఏరియాస్ ఎక్కడైతే ఎమ్యూనిటీస్ లేవో అక్కడ డెవలప్ కూడా కాలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే బెంగళూరు హైవే కానీ ముంబై హైవే కానీ రెండు సరిగా పోతున్నాయి. ఒక 10%, 15% ముంబై హైవేలోనే ఎక్కువ ఉన్నాయి రేట్లు. గ్రోత్ కూడా అదేవిధంగా నేను చెప్పినట్టు యాక్టివిటీస్ మొత్తం రోడ్ మొత్తం లెఫ్ట్ రైట్. బెంగళూరు హైవేలో ఇంకో కొన్ని ఫిల్ అవ్వాలి. ఇప్పుడు 6 lane ట్రాక్ అయింది అవును. ముంబై హైవే. మన బెంగళూరు హైవే ఇప్పుడు 4 lane ట్రాక్ ఉంది, 6 lane ట్రాక్ అవుతుంది. అంటే ఇటు మూడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. 6 lane ట్రాక్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ బోత్ ది సైడ్. ఆ రోడ్డు పడిందంటే దాని రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు ఏవైతే ఈ రోడ్డు పడుతుందో ప్లాట్లకి రెసిడెన్షియల్ ప్లాట్, కమర్షియల్ ప్లాట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విడ్త్ ఇటు ఒక 40 feet అటు ఒక 40 feet పెడితే ఆ ఫస్ట్ ప్లాట్ పోయిందంటే కమర్షియల్ అయిపోతాయి. కమర్షియల్ బిట్లు కొంతమంది కొనుక్కున్న వాళ్ళు లాస్ట్ నాకు తెలిసి ఒక కస్టమర్కి మేము కమర్షియల్ ప్లాట్ ఒక 15,000కి 4 years బ్యాక్ ఇప్పించాం. ఈరోజు ఆయన ఆల్మోస్ట్ 70,000, 80,000 అమ్ముతాడు. బ్యాంగ్ ఆన్ ది మెయిన్ హైవే. అంటే అంత గ్రోత్ ఉంది. రెసిడెన్షియల్ కొద్దిగా చూడండి. కమర్షియల్ ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్ కూడా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెసిడెన్షియల్కి రాదు. రెసిడెన్షియల్ అంటే 150, 200, కమర్షియల్ అంటే జనరల్గా 500 గజాలు, 1000 గజాలు ఉంటుంది. సో బెంగళూరు హైవేలో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మనం సంప్రదిస్తే వాళ్ళకి సరైన ప్రాపర్ గైడెన్స్ కానీ మనకు సరిగ్గా అడ్వైస్ ఇస్తాము. వాళ్ళు పెట్టిన దానికి పెట్టినట్టు 100% 5 yearsలో గ్యారంటీగా డబుల్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. సో సిటీలో అపార్ట్మెంట్ అసలు ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు కల్చర్ ఎలా ఉంది, ఇందులో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అంటే మీరేం చెప్తారు? అంటే అపార్ట్మెంట్ అనేది ఒక కల్చర్ అండి. నేను చెప్పాను, కొంతమందికి పబ్లిక్తో ఉండడం ఇష్టం ఉంటుంది, కొంతమంది రిజర్వ్గా ఉండడం ఇష్టం ఉంటుంది, కొంతమంది చూస్తే మాట్లాడరు, చాలా రిజర్వ్గా ఉంటారు, కొంతమంది దడ మీలైనాలో వాగుతూ ఉంటారు. సో 2 కేటగిరీలు వేరు. సో 2 కూడా హ్యాండ్ ఇన్ గ్లౌస్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ అయితే నాకు అపార్ట్మెంట్ కల్చర్ నచ్చదు. నేను ఇండిపెండెంట్ హౌస్లో చిన్నప్పటి నుండి అలవాటు పడిపోయాం. కానీ బంజారా హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే మన వల్ల కాదు. 5 కోట్లు 10 కోట్లు. సో నేనేం చేశాను, ఇండిపెండెంట్ హౌస్ ఒక 3 floors, ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్, మీరు చూసారు ఆల్రెడీ. సో అది కొనుక్కున్నాను. కానీ అందులో కొన్ని డిసడ్వాంటేజ్, మనకి ఎమ్యూనిటీస్ దొరకవు. ఇప్పుడు మాకున్న ఏదైనా బయటికి వెళ్ళాల్సింది. అదే హై రైజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమిటీ ఒక 200, 300, 500 ఫ్లాట్లు ఉన్నాయి, 1000 ఫ్లాట్లు కొనుక్కుంటే మీకు బెనిఫిట్స్ ఎమ్యూనిటీస్లో రైట్ ఫ్రమ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, హోటల్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి మీకు. సో ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd, 5th floor, 10th floor తీసుకోండి, మీరు హై రైజ్ వెళ్తున్న కొలిది రేట్ పెరిగిపోతుంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది, ఎయిర్ బాగుంటుంది. కానీ మీ ఎదురుగా మీరు ఓనరే, ఇంకొక ఫ్లాట్ ఓనరే. ఆ ఓనరు ఎదురుగా కొన్ని ఫ్లాట్లు ఏంటంటే మన ఎదురింట్లో మన తలుపు దిగానే వాడింట్లో ఏమవుతుందో, వాళ్ళింట్లో మన ఇంట్లో ఏమవుతుందో అది కొంతమంది నచ్చదు. ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ అనుకుంటే లేడీస్ డైరెక్ట్ కనిపిస్తారు కిచెన్. సౌత్ ఈస్ట్, ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ డిసడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ ఉన్నది, సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుంది. తలుపు దిగానే మన లేడీస్ డైరెక్ట్ కనిపిస్తారు వచ్చిన గెస్ట్కి. అంట్లెస్ ఇట్స్ క్లోజ్డ్ అయితే చాలామంది ఇప్పుడు ఓపెన్ కిచెన్స్లో వెళ్తున్నారు. సో ఈ ఫ్లాట్లో ఉన్నది ఆ ఫ్లాట్లో కూడా కనిపిస్తుంది. అది ఒక డిసడ్వాంటేజ్. అట్లనే ఏదైనా మీరు ఏదో గొడవలు వచ్చాయనుకోండి, లైఫ్ లాంగ్ పడుతూ పడాలి మీరు. అంటే అపార్ట్మెంట్లో ఉన్న డిసడ్వాంటేజ్. తర్వాత అప్రిషియేషన్ వైజ్ ఫ్లాట్లో అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదే మీరు ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్, ఇప్పుడు కూడా ల్యాండ్ హైయెస్ట్ అప్రిషియేట్ అవుతుంది. ఇండిపెండెంట్ హౌస్ కంపేర్ టు ల్యాండ్ తక్కువ ఉంటుంది. ఫ్లాట్ అనేది కంపేర్ టు ఇండిపెండెంట్ ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 30 అంతస్తులు బిల్డింగ్ కట్టామనుకోండి, మనం కొనుక్కున్నాం అనుకోండి 25, మీకు వచ్చే ల్యాండ్ ఏరియా 10 నుండి 15, 20 గజాలే ఉంటుంది. అదే ఇండిపెండెన్స్ అంటే 150, 200, 300. అదే ఓన్లీ ల్యాండ్ అనుకోండి మొత్తం, అంటే నేను చెప్పేది విల్లాస్ వేరు, మళ్ళీ ఇండిపెండెంట్ హౌస్ వేరు. సో అపార్ట్మెంట్ కల్చర్ ఏంటంటే లేటెస్ట్ మోడర్నైజ్ కల్చర్, సెక్యూరిటీ వైజ్ బాగుంటుంది, సోలార్ ఫెన్స్ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి. ఒక కూడా లోన్కి వెళ్ళాలంటే సెక్యూరిటీ పాస్ అవ్వలేదు అంత ఈజీగా. అదేవిధంగా మీరు ఇండివిజువల్ పోతే అవన్నీ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు, ఎమ్యూనిటీస్ ఉండవు. రేపు దొంగతనాలు అవ్వచ్చు, ఓల్డ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని అటాక్ చేయొచ్చు. సో దేనికున్న అడ్వాంటేజ్ దాని. అందుకని ఇప్పుడు మీరు చూసుకుంటే అపార్ట్మెంట్ అంతమంది ఎవరు ఫస్ట్లో ఒక 30-40 years పోతే ఓన్లీ G+ హౌస్ ఉండేది, లేదా G+1 ఉండేది. తర్వాత G+2కి వచ్చింది. ఇప్పుడు గత 10 years, 15 years చూసుకుంటే కల్చర్ అనేది 15, 20, 30. ఇప్పుడు కోకాపేటలో మనం ఏదైతే మాట్లాడుతున్నాం 50-60 floors మాట్లాడుతున్నాం.
అదేవిధంగా రేటు కూడా పెరిగిపోతుంది. మీకు ఎంత పైకి వెళ్తే కన్స్ట్రక్షన్కి అంత పెరిగిపోతుంది. ప్లస్ చాలామంది ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్లో కొన్ని వాళ్ళు చాలామంది తెలియని ఏంటంటే క్లబ్ హౌస్ వాళ్ళు ఎవరికి రాయట్లేదు, బిల్డర్ దగ్గరే ఉంచుకుంటున్నారు. అదే ఇప్పటికీ డిస్కషన్ జరుగుతూనే ఉంది. అది యాక్చువల్లీ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి, కానీ బిల్డర్స్ ఆర్ మెయింటైనింగ్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ మనీ ఈవెన్ ఆఫ్టర్ ది ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్. సో అది కొంతమంది తెలియదు. ప్లస్ యూడిఎస్ అనేది తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే రేపు పొద్దుట ప్రాపర్టీ వాల్యూ ఏంటంటే అపార్ట్మెంట్ కొంటుంటే ఫ్లాట్ వాల్యూ డిప్రిషియేట్. కారు ఉందనుకోండి, 10 years కార్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? జీరో. ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్. అదే ఫ్లాట్ కూడా లైఫ్ ఉంటుంది, బట్ రీసేల్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది. అదే ఓపెన్ ప్లాట్ ఉన్నప్పుడు హైక్ ఎంత జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు అపార్ట్మెంట్ డబుల్ అవ్వాలంటే మనకి రేటు 12 సంవత్సరాలు, 10 నుండి 12 సంవత్సరాలు. ప్లాట్కి ఏమంటున్నాం 5 నుండి 6 సంవత్సరాలు. సో 50% డిపెండ్స్ అపాన్ యువర్ పర్పస్. మీకు ఫ్లాట్ కొనుక్కొని ఉండాలి అనుకుంటేనే ఫ్లాట్కి వెళ్ళాలి, సిటీలో దొరుకుతుంది. అదే మీరు ప్లాట్కి వెళ్ళాలనుకోండి, సిటీలో కొనుక్కోలేం. 3 లక్షలు 2 లక్షలు గజం కొనుక్కోలేం. సో సిటీకి మీరు 50, 60, 70, 80 కిలోమీటర్ దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో మన ఇండివిజువల్ రిక్వైర్మెంట్ బట్టి మన డిస్కషన్ మారుతుంది, మన స్ట్రాటజీ మారుతుంది, మన ఎఫోర్డబిలిటీ బట్టి మారుతుంది, మన పర్పస్, పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వైఫ్ ఎక్కడ పనిచేస్తుంది, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్ సిటీ రీచ్లో ఉంటాయి. మీకు మున్సిపల్ లిమిట్స్లో ఎక్కువ మీరు నల్గొండలో చూసుకున్నా, తెల్లాపూర్ చూసుకున్నా, కొల్లూరు చూసుకున్నా, హార్డ్లీ ఇప్పుడు సిమెంట్ సిటీ నుండి 20 minutes, హాఫ్ అన్ అవర్, 40 minutes డ్రైవ్. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కడైతే ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఉన్నాయో బెనిఫిట్స్ కొన్ని వదులుకోవాలి. అంటే బెనిఫిట్స్ అంటే అప్రిషియేషన్ వైజ్ నేను చెప్పేది. అదే ఫెసిలిటీస్ వైజ్ చూసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఇప్పుడు విల్లాస్ కమ్యూనిటీ వేరు, హైరైజ్ ఫ్లాట్ల కమ్యూనిటీ వేరు, ఇండిపెండెంట్ హౌసెస్ వేరు, ఓపెన్ ప్లాట్స్ వేరు. సో ఈ 4 కూడా 4 డిఫరెంట్ అంశాలు. ఈచ్ అంశాన్ని మనం ప్లస్ మైనస్ వే చేయొచ్చు. సో మీరు అడిగిన ఇప్పుడు సిటీ అయితే వెస్ట్రన్ కల్చర్ ప్రకారం మూవ్ అవుతుంది, అపార్ట్మెంట్స్కి మొగ్గు చూపిస్తున్నారు. బట్ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే, ఎస్పెషల్లీ రిటైర్డ్ పీపుల్ కానీ కొద్దిగా సెటిల్ అయిన వాళ్ళు మాత్రం దే డోంట్ వాంట్ బీ ఇన్ ద సిటీ విత్ లాట్ ఆఫ్ పొల్యూషన్, లాట్ ఆఫ్ ట్రాఫిక్. వాళ్ళు కొద్దిగా ఇప్పుడు మీరు లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, ఇప్పుడు శ్రీశైలంలో మ్యాక్ ప్రాజెక్ట్స్ అని ఆయన ఎప్పుడో 15-20 years బ్యాకే కట్టారు. నేను లాస్ట్ చివరి ప్రశ్న కూడా అదే, ఏంటి అసలు శ్రీశైలం హైవేలో ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? శ్రీశైలం అన్నీ జరుగుతున్నాయండి, జరగాల్సిన అన్నీ జరుగుతున్నాయి. కొద్ది చేంజెస్ ఉన్నాయి, ఒడిదొడుకులు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి. సో కొద్దిగా ఇంకా స్టేబుల్ కండిషన్ రాలేదు, ఇన్వెస్టర్స్ కొద్దిగా వరీ అవుతున్నారు. మేబీ ఇప్పుడు మెగా ప్లాన్ రెడీ అవుతుంది 2050కి. ఇంతకుముందు 2007-8లో 2031 దాకా చేశారు. ఇప్పుడు రీఆర్గనైజ్ చేసి రీప్లాన్ చేస్తున్నారు. అది ఆ ప్లాన్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏమొస్తుంది అనే దీంతో ఉంటుంది. అయితే ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ అక్కడ వస్తుందా, లేకపోతే తుక్కుగూడ వరకు అయితే 100% డెవలప్డ్, ఇట్ ఈస్ విత్ ఇన్ ద సిటీ. తుక్కుగూడ నుండి కందుకూరు, ముచ్చర్ల అనే పెద్ద దూరం ఏం కాదు. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ విపరీతంగా కడతాల్, అమంగల్ దాకా వెళ్ళిపోయాయి. కడతాల్లో కూడా మీకు చూసుకుంటే ఇప్పుడు మీకు తుక్కుగూడ తర్వాత మీకు వచ్చింది ముచ్చర్ల ఫార్మాసిటీ వస్తుంది. దాని తర్వాత మీకు వెళ్తే కడతాల్ తర్వాత అమంగల్ వరకు వెంచర్స్ ఉన్నాయి. అక్కడ అమంగల్లో మీకు 6,000, 7,000, 8,000 ఉంది. మీకు కడతాల్లో 15 నుండి 20-25,000 ఉంది. చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీని మీద గవర్నమెంట్ మేబీ రీథింక్ చేస్తుందా, లేకపోతే అదే డెసిషన్ కంటిన్యూ అవుతారా, లేకపోతే ఫార్మాసిటీ మళ్ళీ వెనక్కే తేవాలి. నాకు తెలిసి 20,000 ఎకరాలు ఎక్కడైనా పూల్ చేయాలంటే కష్టం. ఫార్మా క్లస్టర్స్ అన్నారు, మేబీ 1 cluster అటువైపు కూడా రావచ్చు కదా, మొత్తం తీసేయకుండా. సో మనం పబ్లిక్ అనేది ఎక్కువ ఇబ్బంది పడకుండా ఏదైనా ఒక 3-4 monthsలో మొత్తం కన్క్లూజ్ అయితే ఒక 6 monthsలో నాకు తెలిసి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా అయిపోతే ఇంకా సమ్ మోర్ క్లారిటీ. సార్ ఒకసారి మరి లాస్ట్ 5 months నుంచి ఒకసారి మన మార్కెట్ కింద పరిశీలించామంటే గతంతో పోల్చుకుంటే ఈసారి మార్కెట్ ఏమైనా డల్గా ఉందా? సో ఇది మరీ పుంజుకోవడానికి ఇంకెంత టైం పెట్టే అవకాశం? ఇది ప్రతి ఎలక్షన్కి ఇది ఆన్వాయితీ అండి. మీకు నచ్చినా నచ్చపోయినా, ఏ పార్టీ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే. కానీ లాస్ట్ 10 years ఒకటే గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఒక లాస్ట్ 4-5 months నుంచి కొంత స్టేబుల్గానే ఉంది. అంటే నేను అంతకుముందు ఆర్టిఫిషియల్ హైప్ ఏదైందో అది సెటిల్మెంట్ అవుతుందండి, సెటిల్ డౌన్ అవుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా కొన్ని ఏరియాలో బాగా పెంచారు. గవర్నమెంట్ స్ట్రాటజీ అవ్వచ్చు, వాటి పొలిటికల్ స్ట్రాటజీ ఏదైనా కావచ్చు. అనుకోని దానికంటే అమాంతంగా అంత రేట్లు పెరగడం ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నాడంటే బిల్డరు, ఆయన 30,000-40,000 per square feet అమ్మాలి. ఎంతమంది కొనుక్కుంటారు? మనలో ఉన్న ఇక్కడ 100 మందిలో 1-2 ఉంటారు, 98 మంది కొనుక్కోలేరు. సో ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 10 yearsలో వాళ్ళు ఒక టెంపో సెట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూనే వచ్చింది. 18-20% బాగానే వచ్చినాయి. గవర్నమెంట్ మారినప్పుడు ఆలోచనలు మారితే, విధానాలు మారితే, పద్ధతులు మారితే, స్ట్రాటజీ మారుతుంది.
అండ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళ రికగ్నేషన్ వాళ్ళు తాపత్రయపడతారు. వీళ్ళు చేసిన దాన్ని ఎంతవరకు ఫాలో అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మొన్న ఒక దీంట్లో ఆయన 90sలో పెట్టిన రూల్స్, రామారావు గారు, నందమూరి తారక రామారావు తర్వాత వచ్చిన సీఎంస్ అందరూ ఆయన పెట్టిన రూల్స్ ఫాలో అయ్యారు 99%. ఇప్పుడున్న లేటెస్ట్ గవర్నమెంట్ ఫాలో అవ్వలేదని ఒక అభాండం వేశారు. లేదు చూసుకుంటే ఆ గ్రోత్ని ఎక్కడ ఆపలేదు వాళ్ళు. ఎవరు వచ్చినా, రాజశేఖర రెడ్డి గారు వచ్చినా, మిగతా ఎంతమంది కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినా కొన్ని పాయింట్స్ అనేది ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరున్నా. నేను బీజేపీ అయితే ఇప్పుడు రాలేదు మనకి. వీళ్ళిద్దరూ మారుతూనే వచ్చారు ఆల్టర్నేటివ్గా, టీడీపీ కాంగ్రెస్. ఈ టీఆర్ఎస్ అనేది లేటెస్ట్ ఎడిషన్. అవును. సో చూసుకుంటే మెచ్యూరిటీ బట్టి ఉంటుంది గవర్నమెంట్స్. కొన్ని గవర్నమెంట్స్ ఏంటంటే సీఎంస్ అన్నీ చేసేది ఒకేసారి అనుకుంటారు, ఎమోషన్కి వెళ్ళిపోయి సెంటిమెంట్కి వెళ్ళిపోయి మోసపోతారు, అంటే లాస్ అయిపోతారు. సో ఏది మనం చేసినా ఇప్పుడు మీరు చూసుకుంటే నేను అంతమంది కొట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా కుమ్ములాట్లు ఉండేది. బట్ ఈసారి లీడర్ వచ్చినప్పుడు అందరినీ ఒక టేబుల్ లెవెల్కి తీసుకొచ్చారు. అది ఒకటి హైలైట్ పాయింట్ అనుకుంటా, వెరీ గుడ్ పాయింట్. అంటే నేను ఇప్పుడు 6 సీఎం క్యాండిడేట్స్ ఉన్నారు మొన్న ఎలక్షన్లో, కానీ అందరినీ ఓవర్కమ్ చేసి ఈయనకి ఇచ్చి ఆ మిగతా టీం వర్క్ జరుగుతుంది అక్కడ. అంతకుముందు కాంగ్రెస్లో అనేది నాకు తెలిసి టీం వర్క్ జరిగేది కాదు. టీం వర్క్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళ ఎఫర్ట్స్ ఇంకొకరు అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ పోయినా 2-3 మినిస్టర్లు కలిపి వెళ్ళి దాన్ని దే ట్రైంగ్ టు వర్క్ హార్డ్ అండ్ కమ్ బ్యాక్ టు ది సొసైటీకి ఏం చేయాలి, స్టేట్కి ఏం చేయాలి అనే తాపత్రం అయితే కనిపిస్తుంది. ఎంతవరకు చేస్తారు చేయరు అనేది మనం చెప్పలేము. కాబట్టి ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా పాలసీలు మారుతాయి, ప్రొసీజర్లు మారుతాయి, సిస్టమ్స్ మారుతాయి, పద్ధతులు మారుతాయి. బట్ అది ఎంతవరకు పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది, పబ్లిక్ ఉపయోగపడుతుంది అనేది చాలా సీరియస్ మ్యాటర్ అది. సో ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మనం తీసుకున్నామంటే ఆనాడు శ్రవణ్ బాబు దగ్గర నుంచి ఈనాడు చిరంజీవి వరకు ప్రతి ఒక్కళ్ళు భూమి మీద డబ్బులు పెట్టిన ప్రతి రూపాయి వాళ్ళకి ఈరోజు దాని ఫలాలు అనుభవిస్తున్నా అని చెప్పి కూడా రీసెంట్గా చిరంజీవి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. సో నేను సినిమాల్లో సంపాదించిన దానికంటే నేను భూములు కొన్న దాంట్లో ఎక్కువ నేను లాభాలు పొందానని చెప్పడం కూడా జరిగింది. ఇంకో మాట కూడా చెప్పింది ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాట ఏంటంటే కార్ల మీద ఐరన్ మీద కాదు మీరు ఇన్వెస్ట్ అని చెప్పి కాదు, భూమి కొనండి, ఖచ్చితంగా మీ భవిష్యత్తు తరాలకి బంగారు బాటలు వేస్తుందని చెప్పి కూడా అది చిరంజీవి గారు కూడా చాలా గొప్ప చెప్పడం కూడా జరిగింది. సో ఒక చిరంజీవి గారు కాదు, సో భూమి మీద పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఖచ్చితంగా దాన్ని ఫలాలు అనేది అనుభవిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? ఇది డెఫినెట్గా నేను మీకు చెప్పొచ్చో లేదో 2 days బ్యాక్ ఫామ్ హౌస్కి 10 crore పెట్టి 2 డైరెక్టర్స్ కొనుక్కున్నారు. ఫామ్ హౌస్ మా కళ్ళ ముందే జరిగింది డీల్. సో 10 crores అనేది సింగిల్ షాట్లో ఇస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఎంత అది కూడా ఎంత 70, 80, 90 కిలోమీటర్ దూరం సిటీకి ఎకరాల్లో కొన్నారు. సో నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా మీకు మీరు గోల్డ్లో మన ఇన్వెస్ట్మెంట్ అంతకుముందు మాట్లాడుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టచ్చు? పీపీఎఫ్, ఎన్ఎస్సి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్స్లు, గోల్డ్, రియల్ ఎస్టేటు, గోల్డ్ బాండ్స్, స్టాక్ మార్కెట్ ఇవన్నీ. మీ గోల్డ్ చూసుకుంటే 2010-11లో 28,000, 27,000 ఉండేది. ఈరోజు ఎంత 56,000. అంటే డబుల్ అయ్యింది. ఎన్ని సంవత్సరాల్లో? ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాలు. అదే రియల్ ఎస్టేట్లో పెట్టింది 5 times అయింది. ఏది బెనిఫిట్ మీకు? రిస్క్ లేదు. నేను ఎప్పుడు చెప్తాను రియల్ ఎస్టేట్లో కరెక్ట్ మంచి బిల్డరు, మంచి ప్రాజెక్టు, మంచి రియాల్టర్ ద్వారా వెళ్తే రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్. ఇది నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని కాదు, జనరల్ మీరు అన్నట్టు సోమన్ బాబు గారి దగ్గర ఆయన చనిపోయినప్పటికీ కొన్ని వేల కోట్లు ఓన్లీ రియల్ ఎస్టేట్. చెన్నైలో నాకు తెలిసి 5-10% ఆయన కొనేసాడు. సో దాని తర్వాత మురళీమోహన్ గారు వచ్చారు. దాని తర్వాత ఇంకా చాలామంది అదర్ హీరోస్ కూడా ఫాలో అవుతున్నారు. రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కడికి ఇప్పుడు మన మానవ జీవితంలో చదువు అంటే డిగ్రీస్, పీజీ డిగ్రీ ఏదైనా, రెండోది మీకు నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి, మంచి భార్య, తర్వాత పిల్లలు, తర్వాత మంచి ఇల్లు, మంచి కారు. ఇది కంపల్సరీ. ఏ మానవుడికైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ సెగ్మెంట్ అయినా, ఏ సెక్టర్ అయినా ఇది అవసరం. సో మన హైయెస్ట్ బెనిఫిట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ పార్ట్ ఆఫ్ రోటీ కపడా మకాన్. మకాన్ అనేది ఒక భాగం. రోటీ కపడా బాగానే డెవలప్ అయినాయి, మకాన్ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా బడ్జెట్లో పొద్దుట మార్నింగ్ కూడా చూస్తే 1 crore హౌసెస్కి సోలార్ ఫెన్స్ పెడతామని సోలార్ ఫెన్స్ ఇస్తారని అన్నారు. సో అది సోలార్ ఫెన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే ఉమెన్స్కి ఎక్కువ ఎంపవర్మెంట్ ఇస్తున్నారు. ఈసారి 4 మెయిన్ విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే ఉమెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఒక ఎర్నర్గా, ఎంటర్ప్రెనర్గా తీర్చడానికి స్టార్టప్ ఇండియా చాలా అదర్ ఆప్షన్స్ పెడుతున్నారు. ఇవన్నింటి వల్ల చూసుకుంటే కనుక ఎకానమీ
జీడిపి అనేది పెరగాలి అనేది చూస్తున్నారు వాళ్ళు. జీడిపి పెరిగిందంటే బయింగ్ రేట్ పెరుగుతుంది, బయింగ్ రేట్ పెరిగిందంటే మన అఫోర్డబిలిటీ పెరుగుతుంది. సో ఇదన్నీ ఒక ఇంటర్లింక్, చైన్ రియాక్షన్. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా అయితే రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ఫాస్ట్ ట్రాక్. బికాజ్ ఆల్రెడీ ఒక టాప్ గేర్ సెట్ చేశారు అంతకుముందు గవర్నమెంట్, మంచో చెడో జోన్ అయినా టాప్ గేర్లో సెట్ చేశారు. మీరు చూసుకుంటే ఓట్లు కూడా సిటీలో ఎవరికి, తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ సిటీలో మెయిన్ హైదరాబాద్లో ఎవరు కూడా కాంగ్రెస్కి వేయలేదు. ఎందుకో తెలుసా? సిటీలో గ్రోత్ చూశారు, రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్స్ అనుభవించారు, అందుకనే టీఆర్ఎస్కి వేశారు. బట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది తెలంగాణ చూసుకుంటే టీఆర్ఎస్ ఒక ఓటు పడలేదు. ఆల్ క్యాప్చర్డ్ బై బీజేపీ. సో మొత్తం మీద అయితే ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆర్ట్ ఆఫ్ హైలైట్ అయితే ఉంది. సో ముందు ముందు అది ఎలా విస్తరిస్తుంది, అసలు సామాన్యులకి సొంత ఇంటికి అలా కలగానే ఉంటుందా, సో సామాన్యులకి కూడా అందుబాటు ధరలో ఉంటాయనేది రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ అండి.